హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మంచి బ్లౌజ్ అనేది లెహెంగా మీది బ్లౌజు నెట్టెడ్ క్లాత్ అయితే వచ్చిందనమాట. ఫ్లోరల్ చెమ్కీతో అయితే వచ్చిన బ్లౌజ్కి లైనింగ్, అలాగే షార్టిన్ క్లాత్, ఒరిజినల్ పీస్ వచ్చేసి నెట్ క్లాత్. ఈ విధంగా 3 లేయర్స్ ఎలా అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో. మొత్తం మనం లైనింగ్ అనేది ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ పీస్ అనేది అలాగే షార్టిన్ క్లాత్ అనేది కటింగ్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా మొత్తము లెంత్ వచ్చేసి నెక్ లెంత్ వచ్చేసి 2.5 అయితే ఉంది. కింద వచ్చేసి విడుతు 5, పొడవు కూడా 5 ఉందన్నమాట. ఇలా నెట్ క్లాత్ అనేది షార్టిన్ క్లాత్ అలాగే లైనింగ్ కాటన్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకోవాలి స్టిచ్చింగ్ కోసం. కటింగ్ అనేది చేసుకున్న తర్వాత మొత్తం కూడా బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఉంది. 4 × 5 అన్నమాట. విడుతు పొడవు 5, నెక్ పొడవు వచ్చేసి 4 అన్నమాట. ఈ విధంగా ఉంది. మొత్తం ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 20 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్ అన్నమాట. పెద్ద పాప బ్లౌజ్ అన్నమాట. ఇది లెహెంగా మీది బ్లౌజ్. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను లైనింగ్ క్లాత్ అనేది నెక్ కటింగ్ అయితే చేశాను. ఒరిజినల్ పీస్కి అయితే అవసరం లేదండి. ఈ విధంగా షార్టిను అలాగే సీదా సైడ్ వేసుకోవాలి. ఒరిజినల్ చెమ్కీతో ఉన్నటువంటి ఈ క్లాత్ వచ్చేసి సీదా మీదగా వేసుకొని ఇలా మనం ఒకసారి అంతా కూడా పెద్ద కుట్ అనేది పెట్టేసుకొని అంతా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సైడ్ అంతా కూడా అతికించుకోవాలన్నమాట. ఇదంతా లైనింగ్కి, షార్టిన్ లైనింగ్కి. తర్వాత కాటన్ లైనింగ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ముఖ్యంగా బిగినర్స్ కోసం ఈ వీడియో అనేది చూసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలాంటి 3 లేయర్స్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. మొత్తం కూడా ఈ విధంగా మనము షార్టిను అలాగే నెట్ క్లాత్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కటింగ్ అనేది చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చోలీ పొడవు వచ్చేసి 20 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్ అన్నమాట. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుందండి. నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి విధంగా మీరు స్టిచ్ చేసుకున్నట్లయితే అదే విధంగా మనకు షోల్డర్ భాగం అనేది సెంటర్ చేసుకొని ఒక కచ్చా అనేది పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం మార్కింగ్ సైడ్ అనేది పై పక్కకు పడే విధంగా చూసుకొని పెట్టుకొని మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా సర్దుకుని ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని మొత్తం నెక్ అంతా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇది కూడా హ్యాండ్స్ వచ్చేసి బటర్ఫ్లై హ్యాండ్స్ అన్నమాట. రఫుల్ హ్యాండ్స్ అని కూడా అంటారు. మోడల్ వచ్చేసి రఫుల్ హ్యాండ్స్తో ఈ బ్లౌజ్ అయితే ఉంటుంది. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుందండి. ఓపికతో చూడండి. పూర్తిగా పాయింట్ టు పాయింట్ మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఇలా సర్దుకుంటూ మనం లైనింగ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా అంతా అటాచ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా మళ్ళీ సైజ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా కచ్చా పీస్ అంతా కూడా కటింగ్ అనేది చేసి పెట్టుకోవాలి నీట్గా. ఇలా సెంటర్ భాగంలో
షోల్డర్ భాగంలో అలాగే సైడ్ అనేది నేను మార్కింగ్ చేసిన దగ్గర కూడా కచ్చా అనేది పెట్టేసుకోవాలన్నమాట, క్లాత్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత. ఈ నెక్ అనేది థ్రెడ్ పైపింగ్ అయితే వస్తుంది, అందుకోసం మనం ఈ విధంగా కటింగ్ అనేది రౌండ్గా ఈ ఎక్స్ట్రా పీస్ కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఒకసారి పొడవు ఎంత అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. 20 ఇంచెస్ పొడవు, 19 ఇంచెస్ 18 ఇంచెస్ వరకు అయితే పెట్టుకోవచ్చు. కచ్చా పీస్ వచ్చేసి కుట్లలోకి ఒక 1.5 ఇంచ్, కింద వచ్చేసి కట్టు భాగం అనేది 4 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి 2 బ్యాక్ పార్ట్ అనమాట, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్న 3 లేయర్ని షార్టిన్ క్లాత్ అలాగే ఒరిజినల్ పీసు చెమ్కీది నెట్టెడ్తో వచ్చిన చెమ్కీ అన్నమాట. ఇది వచ్చేసి మనం ఉల్టా సీదా చూసుకొని మనము సీదా వైపే అటాచ్ చేసుకోవాలి. 3 ఒకేసారి అటాచ్ చేసుకోకుండా మనం అనేది స్టెప్ బై స్టెప్ అటాచ్ చేసుకోవడం వలన బ్లౌజ్ అనేది క్రాస్ తిరగకుండా నీట్గా వస్తుందన్నమాట స్టిచ్చింగ్ అనేది. నెట్ బ్లౌజ్ అయితే కంపల్సరీ షార్టిన్ మీద వేసి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా మనకు నెట్ అనేది గుంజుకుంటుంది కాబట్టి షార్టిన్ అనేది కుచ్చు అనేది వస్తుందన్నమాట బుగ్గలాగా. ఇలా ఒకసారి అంతా సైడ్స్ లాగి పట్టుకోవాలి. ఈ విధంగా సైడ్స్ మొత్తం కచ్చా పీస్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ అనేది మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. ఇలా మొత్తము లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని మనం అటాచ్ అనేది చేసుకోవచ్చు. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట, మనం బోటిక్లో స్టిచ్చింగ్ చేసిన విధంగా అయితే ఉంటుంది మనకు. ఉక్సు పట్టి కాజా పట్టి అన్నమాట, చోలి ఫుల్ బ్లౌజ్ అంటారు, లెహంగా మీది బ్లౌజ్ అన్నమాట ఇది. ఒకసారి మనం ఒక పాదం అంతా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకు అనంటే మనం 3 లేయర్స్ అనేది అటాచ్ చేస్తున్నాం కాబట్టి కుచ్చు అనేది ముడత వస్తుందన్నమాట. మళ్ళీ సెకండ్ నేను ఏదైతే మార్క్ వేశానో 1 ఇంచ్కి 1 ఇంచ్ అంత లోపలికి అయితే మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎడ్జ్కి అన్నమాట పట్టుకొని ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పు పెట్టుకుంటే సరిపోతుంది. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది, అర్థమయ్యేట విధంగా నీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిచ్చింగ్ చూడండి, నేర్చుకోండి బిగినర్స్ అనేది. ఈ విధంగా అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం ఇలా ఎదురెదురు వచ్చే విధంగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ అనేది పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ షార్టిన్ క్లాత్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఒరిజినల్ పీసు మనకి ఏదైతే ఉందో చెమ్కీతో వచ్చిన నెట్ పీస్ అన్నమాట, ఇలా పెట్టుకుని మనం స్టిచ్చింగ్ అనేది సేమ్ ఇది వరకు చేసిన విధంగానే స్టిచ్చింగ్ అనేది అవుట్ సైడ్ అంతా కూడా పెద్ద కుట్టు పెట్టేసుకొని అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. ఇలాంటి బ్లౌజెస్ చాలా బాగుంటాయండి లెహంగాకి.
ఇలా అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం భుజాలు అనేది ఏ విధంగా జాయిన్ చేసుకొని సైడ్స్ భాగం అనేది స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలా నెక్ రౌండ్ అనమాట, రౌండే పెట్టమన్నారు. ఒకసారి ఉక్సు పట్టి కాజా పట్టి అనేది ఎగుడు దిగుడు లేకుండా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. లేదు అంటే కింది సైడ్ కానీ పై సైడ్ కానీ తేడా అనేది వస్తుంది. చెక్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ రౌండ్ పొడవు అంతా కూడా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగం అనేది తీసుకొని మనము భుజాలు అనేది జాయిన్ చేసుకుందాము. మనం సీదా వైపున ఫ్రంట్ భాగం అనేది పెట్టేసుకొని ఉల్టా అనేది బ్యాక్ భాగం అనేది చంక దగ్గర నుంచి మనం చెక్ చేసుకుని నెక్ సైడు నెక్కుకి చంక వైపున చంకకు అనేది పెట్టేసుకొని ఈ విధంగా భుజాలు అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్ అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి భుజాలు అనేది చెక్ చేసుకోవాలన్నమాట. షోల్డర్స్ ఎగుడు దిగుడు లేకుండా మొత్తం రౌండ్ నెక్కి మనము ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. అలాగే ఈ చెమ్కీ అనేది గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేసింది కాబట్టి నేను గోల్డ్ పట్టు బ్లౌజ్ది థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా డబల్ పాదం మీదనే చాలా నీట్గా అయితే వస్తుందండి పైపింగ్ అనేది. ఇలా మ్యాచింగ్ అనేది వేయమన్నారు కస్టమర్ వచ్చేసి. థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది, చాలా ప్రొఫెషనల్గా కూడా ఉంటుందన్నమాట. ఇట్లా మనం బ్లౌజెస్ కానీ ఇట్లాంటి చోలీస్ కానీ వేసుకోవచ్చు. ఇట్లా మొత్తం కూడా ఎండింగ్ అనేది మనం రఫ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. బ్యాక్ పార్టు అలాగే ఫ్రంట్ భాగం ఇలా అటాచ్మెంట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది రఫుల్ హ్యాండ్స్ అన్నమాట, బటర్ఫ్లై హ్యాండ్స్ అని కూడా అంటారు. నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ అనే వీడియో సపరేట్గా అయితే వస్తుంది మన ఛానల్లో. నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇక్కడ వచ్చేసి ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత రఫుల్ హ్యాండ్స్ని మనము స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ స్టాప్స్ అనేవి బ్యాక్ సైడు మనకు పిల్లలకు చాలా అందంగా ఉండడం కోసం, అలాగే మనకు నడుము దగ్గర కొంచెం లూజ్ ఉండనివ్వండి, అలాగే టైట్ ఉండనివ్వండి, ఇవి అనేది మనం బ్యాక్ సైడు కట్టుకోవడం కోసం నాడాల్లాగా చాలా ఉపయోగపడతాయి. వీటిని నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. ఇదంతా ఒక టూల్తో మనం అనేది ఇట్లా తిప్పేసుకోవాలన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. ఇవి అనేది బ్లౌజ్కి మరింత అందాన్ని అయితే బ్యాక్ సైడ్ వస్తాయన్నమాట. షార్టిన్ క్లాత్ అనేది కాబట్టి కొంచెం లుక్ అనేది చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్. అలాగే లూజ్ అనేది అడ్జస్ట్మెంట్ కోసం కూడా ఈ స్టాప్స్ అనేది పెడతాం అన్నమాట.
ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం అనేది సైడ్స్ అనేది ఇలా మనం రఫుల్ హ్యాండ్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా మనం హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మనకు ఇది అనేది జిగ్జాగ్ చేసుకున్న తర్వాత మొత్తం అనేది ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. జిగ్జాగ్ చేయలేదు కాబట్టి హ్యాండ్స్కి మనము ఈ విధంగా మార్క్ చేసుకున్న దాని మీద నుంచి మనం ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచ్ వెడల్పు అయితే ఉంది కదా, నేను ఇది అనేది కింద కట్ అన్నమాట. కట్టు కంపల్సరీ బ్లౌజ్కి అనేది ఉండాలి. ఈ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి జిగ్జాగ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు నేనైతే ఎక్కడ స్టార్ట్ చేశానో అక్కడ నుంచి ఇప్పుడు నేను వేస్తున్నట్లుగా స్టిచ్ చేసుకుంటే అయిపోతుందన్నమాట. నేను లాస్ట్లో మీకు ఏ విధంగా ఉందన్నది కూడా చూపిస్తాను. ఇలా 2 స్టిచ్చెస్ అనేది వేసుకున్న తర్వాత మనము మార్కింగ్ అనేది చేసుకొని నెక్స్ట్ ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ మార్కింగ్ అనేది వేసుకోవడం కోసం ఇలా మార్క్ చేసుకొని దీని మీద నుంచి ఈ విధంగా పెట్టేసి చంక దగ్గర నీట్గా పట్టుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మార్కింగ్ అనేది కనబడుతుంది కదా, ఇట్లా మళ్ళీ మనం అనేది ఇట్లా మార్క్ చేసుకొని చంక దగ్గర అనేది నీట్గా చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కాకుండా కింద కట్ అనేది మనం వస్తుంది కదా, అక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా రఫ్ చేయాలన్నమాట, ఖచ్చితంగా రఫ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర వరకు అయితే స్టిచ్ చేసుకొని ఆపుకొని మళ్ళీ కింద నుండి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక పాదం అంత వెడల్పులో నుండి వేస్తూ రావాలన్నమాట. ఇది అనేది మొత్తం జిగ్జాగ్ అంతా అయిపోయిన తర్వాత మనం అనేది ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కింద కట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా కట్టి దగ్గర నుంచి ఒకసారి మనం అనేది మడిచి ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ అనేది 1 ఇంచ్ వెడల్పులో అయితే వస్తుంది. 1 ఇంచ్ వెడల్పుకి మనం కరెక్ట్గా తీసుకొని ఒక 1/2 ఇంచ్ మాత్రం లోపలికి మడిచి ఇక్కడ గమనించండి, ఇక్కడ కరెక్ట్గా మనం అనేది ఒక 2 దారాలు పైకి అనేది కట్టు ఉంది కదా, ఆ కట్టు పై నుండి మనం స్టిచ్ చేసుకుంటూ ఇలా రావాలి. మళ్ళీ సూది అనేది దించి కిందకి చెక్ చేసుకుని 1 ఇంచ్ వరకు కరెక్ట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీట్గా సర్దుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఎడ్జ్కి అన్నమాట, నేను చూపిస్తున్నట్లుగా. ఇలా మళ్ళీ సెకండ్ కుట్ అనేది లాస్ట్ ఎడ్జ్కి అనేది కుట్టుకుంటూ రావాలి. ఈ కట్ అనేది బ్లౌజ్కి చాలా బాగుంటాయండి. ఇట్లా ఇలా ఐరన్ చేస్తే చాలా నీట్గా అయితే వస్తుంది ఇలాంటి కట్ అనేది. ముఖ్యంగా బ్లౌజ్కి కానీ డ్రెస్సుకి కానీ ఇదే విధంగా వస్తుందన్నమాట. ఇలా మనం కుట్టు వేసిన దగ్గర నుండి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా సర్దుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం అనేది సూది దించుకొని తిప్పుకోవాలన్నమాట. సూది పై నుండి తిప్పుకుంటే తేడా అనేది వస్తుంది. ఇక్కడ సూది దించుకొని కిందికి నీడిల్ అనేది ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. రఫ్ అనేది చేసుకొని కొద్దిగా మళ్ళీ కింది సైడ్ అనేది నీట్గా 1 ఇంచ్ వెడల్పులో ఇలా చెక్ చేసుకుని
స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రెండవసారి కూడా మళ్ళీ మనము ఎడ్జ్కి అనేది కరెక్ట్గా కుట్ట అనేది జారిపోకుండా సెంటర్లో నీడిల్ అనేది కింద దించి మనం అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కట్స్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. కింద ఎక్కువ తక్కువ రాకుండా మనం అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఉక్సు పట్టి కాజా పట్టి కూడా ఎలాగా అంటే ఇలా చెక్ చేసుకోవాలి. ఇంకోసారి మనం లాస్ట్లో స్టిచ్ చేసుకుంటాం కదా, 1/2 ఇంచిలో 1/2 ఇంచి తేడా వచ్చేసింది చూడండి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి, లేదు అని అంటే తేడా వస్తుంది. ఈ విధంగా 1/2 ఇంచికి మనము డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా లాగకుండా మనము క్లాత్ అనేది లూజ్గా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. లేదంటే కింది వైపు అనేది నేను చూపిస్తున్నా చూడండి, ఇక్కడ సగం వచ్చిన తర్వాత ఈ విధంగా కింద నుండి పట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లేదు అంటే కంపల్సరీ తేడా వస్తుంది. ఇక్కడ నేను మార్క్ చేశాను కదా, అక్కడి వరకు అన్నమాట స్టిచ్చింగు. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా నీట్గా వస్తుందన్నమాట. కింది సైడ్ బ్లౌజులకి కానివ్వండి, డ్రెస్సెస్కి కానివ్వండి, సేమ్ మెథడ్ అన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇట్లా మనం ఇలాంటి స్టిచ్చెస్ వేసినప్పుడు కస్టమర్ అనేది నీట్ ఫినిషింగ్ చెక్ చేస్తారనమాట. ఇక్కడ సేమ్ ఇట్లా కింద పట్టుకొని ఫస్ట్ ఫోల్డ్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ అదే విధంగా మనము కట్ అనేది చెక్ చేసుకొని స్టిచ్ చేయాలి. ఇలాంటి టిప్స్ అనేది చాలా ఉపయోగపడతాయండి. వీడియో మొత్తం చూసి నేర్చుకోండి. ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి మనం ఫోల్డ్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుని మార్క్ అనేది చేసి నేను చూపిస్తున్నట్లుగా మడత అనేది పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ కట్స్ అన్నీ కూడా ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు తేడా అనేది రాదన్నమాట. చూడండి ఇలా నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుంది. కింద కూడా మనం కట్టుకు వేసిన విధంగానే లాస్ట్ అనేది ఎడ్జ్కు వీలైనంత ఎడ్జ్కు అనేది మనం ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడు బ్లౌజ్కి చాలా బాగుంటుందన్నమాట. ప్రొఫెషనల్గా ఉంటుంది ఇలాంటి స్టిచ్చింగ్ అనేది. చూడండి ఇట్లా మొత్తం కూడా స్టిచ్చింగ్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఎంతమంది అయితే చూస్తారో ఒక కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మొత్తం కూడా చూడండి. బ్యాక్ సైడ్ స్టాప్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. ఇలా అంతా కూడా చెక్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ అనేది రఫుల్ హ్యాండ్స్ కాబట్టి జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్టిచ్చెస్ అయితే మనం వేసాం కదా సైడు, అక్కడి నుంచి కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మనం స్టాప్ అనేది కొలత ఎక్కడి నుంచి పెట్టుకోవాలో చూపిస్తాను. అంతా ఇలా మనమంతా ఈ విధంగా సర్దేసి పెట్టుకున్న తర్వాత స్టాప్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటివి మనకు బ్లౌజెస్కి, చోలీస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. లూజ్ ఉండనివ్వండి, అలాగే అడ్జస్ట్మెంట్ కోసం. ఇక్కడ కట్ అనేది ఉంది కదా, ఈ కట్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచు 2 ఇంచెస్ కానీ పిల్లలు ఏ విధంగా ఉన్నారనే దాన్ని బట్టి చూసి మనం అనేది 2.5కి పైకి ఒక మార్క్ చేసుకుని
మనము బ్లౌజు విడుతు నడుము లూజ్ ఎంతైతే ఉందో దానిలో సగం చేసుకుని ఈ విధంగా మార్క్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్కి పైగా 2.5లో పెట్టేసుకోవచ్చు. 8 ఇంచెస్ అయితే వచ్చింది కదా, 8లో సగం 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా సగం ఇలా మార్కింగ్ అనేది కొలతలు అనేవి కరెక్ట్గా ఉన్నట్టయితే మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుందన్నమాట. బ్లౌజ్ చెడిపోయే అవకాశమే ఉండదు, పాడైపోయే అవకాశం అనేది ఉండదన్నమాట. మనకి ఏదైనా కూడా కొలతల ప్రకారం స్టిచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. బొటిక్లో కంపల్సరీ ఇలాంటి టిప్స్ అనేవి పాటించడం వల్లనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. మనం కూడా బోటిక్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా యూట్యూబ్లో ప్రతిదీ కూడా అందుబాటులో చాలా బాగా మనం చూసి నేర్చుకోవచ్చు. ఈ విధంగా మొత్తం 2 స్టాప్స్ అనేది వేసుకోవాలి. నేను మొత్తము బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఏ విధంగా ఉందో నీకు వీడియో కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం అనేది రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అనేది రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అనేది లెఫ్ట్ సైడ్కి తిప్పుకోవాలి. ఈ టిప్ అనేది ముఖ్యంగా మీరు గమనించాలి. ఇలా ఒక 4-5 సార్లు రఫ్ అనేది చేసుకోవాలి. మనము స్టాప్ అనేది మనం ఇలా కట్టినప్పుడు ఈ విధంగా కుట్టు ఎక్కడి నుంచి వేసారనేది తెలియకుండా ఉంటుందన్నమాట. సైడ్కి అనేది మనం ఓవర్లాక్ చేసేసుకుంటే బ్లౌజ్కి రెడీ అయిపోతుంది. ఈ విధంగా స్టాప్ అనేది వస్తుంది. మనం ఎక్కడి నుంచి కుట్టాము అనేది కూడా తెలియకుండా ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కటింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రఫుల్ హ్యాండ్ ఏ విధంగా కొలతలతో అనేది చూపిస్తాను. చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఇలా మొత్తం కూడా రౌండ్ నెక్కి జిగ్జాగ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. మొత్తం కూడా హ్యాండ్స్ అనేవి పిల్లలకు చాలా అందంగా అయితే ఉంటాయి. ఇలాంటి హ్యాండ్స్ అనేవి యాష్ కలర్ గాగ్రా అన్నమాట. గాగ్రాకి ఈ విధంగా హ్యాండ్స్కు మ్యాచింగ్ అనేది ఇచ్చాము. ఫ్లోరల్ డిజైన్లో కూడా పింక్ అనేది వచ్చేసి మంచి మ్యాచింగ్లో అయితే ఉందన్నమాట. పిల్లలకి పెద్ద అమ్మాయిలకు కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి గాగ్రాస్ కానీ లెహెంగాస్ కానీ హ్యాండ్స్ మోడల్ అనేది చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంటుంది. తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం కూడా చూసారని అనుకుంటున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.